ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ పారదర్శకంగా నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న బిఎల్ఓలకు సమగ్ర మార్గదర్శకాలు జారీ చేశారు. ఓటర్ల నమోదు ప్రక్రియ, ఎన్యూమరేషన్ ఫారాల భర్తీ, క్షేత్రస్థాయి ధృవీకరణ విధానాలు, ఓటర్ జాబితా సవరణకు సంబంధించిన నిబంధనలపై అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో ప్రతి అంశాన్ని పరిశీలించి ఓటరు జాబితాని రూపొందించాలని కోరారు. ఓటర్లు తప్పుడు వివరాలతో డిక్లరేషన్ ఇస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం శిక్ష అర్హులు అవుతారని హెచ్చరించారు. జూన్ 15 నుంచి ఇంటింటికి వెళ్లి కార్యక్రమం చేపట్టాలని సూచించారు. రాజకీయ పక్షపాతం లేకుండా విధులు నిర్వహించాలని, ఎన్నికల ప్రక్రియలో పనిచేసే అధికారులు పూర్తిగా తటస్థంగా వ్యవహరించాలని సూచించారు. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.